సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కోటా శ్రీనివాసరావు, బి సరోజాదేవి మరణ వార్తలు మరవక ముందే ప్రముఖ హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రవితేజ తండ్రి రాజగోపాలరాజు కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. హైదరాబాద్లోని రవితేజ నివాసంలో మంగళవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. రాజగోపాలరాజు మరణంపై మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరూ కూడా స్పందిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాలరాజు గారి మరణ వార్త విని చాలా బాధపడ్డాను. ఆయన ఆఖరిసారిగా వాల్తేరు వీరయ్య సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానంటూ తెలియజేశారు. రవితేజ మెగాస్టార్ చిరంజీవితో కలిసి అన్నయ్య, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక రాజగోపాల్ గారికి 3 కుమారులు. రవితేజ పెద్ద కుమారుడు. మరో 2 కుమారులు రఘు, భరత్. ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు. తన అన్నయ్య ద్వారానే ఇద్దరు ఇండస్ట్రీలోకి వచ్చారు. 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ మరణించారు. ఇక రవితేజ తండ్రి రాజగోపాలరాజు. ఆయన వయసు 90 ఏళ్ళు. ఇన్నాళ్ళు ఎంతో యాక్టివ్గా ఉన్నారు ఆయన. అయితే వయసు పైబడ్డంతో కొన్నాళ్ళుగా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా శరీరం సహకరించకపోవడంతో ఆయన కన్నుమూశారు. ఆయన మరణించిన వార్త తెలుసుకుని మాస్ మహారాజ్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అన్నయ్యకు ఎంత కష్టం వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన తండ్రి మరణానికి నివాళులర్పిస్తున్నారు. రవితేజ తండ్రిది ఏపీలోని జగ్గంపేట. అక్కడే పుట్టి పెరిగారు ఆయన. తూర్పుగోదావరి జిల్లాలో నివసించారు. ఆయన పూర్తి పేరు భూపతిరాజు రాజగోపాలరాజు. ఫార్మసిస్ట్గా పనిచేశారు. తల్లి పేరు భూపతిరాజు రాజ్యలక్ష్మి. ఇంట్లోనే ఉంటారు ఆమె. వీరికి మొత్తం 3 సంతానం. పెద్ద కుమారుడు రవితేజ, తర్వాత భరత్, తర్వాత రఘు. ఇద్దరు కూడా తమ్ముళ్లే. వీరు కూడా నటులుగా తెలుగు ఇండస్ట్రీలో అలరించారు. ఇక రవితేజ తండ్రి ఎక్కువ కాలం ముంబైలో ఉన్నారు. రవితేజ కూడా అమితాబ్ బచ్చన్ సినిమాలు చూసి నటుడు అవ్వాలనుకున్నారు. ఆ తర్వాత రవితేజ తండ్రి విజయవాడకు వచ్చారు. అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు రవితేజ. అయితే తన సోదరులు ఇద్దరిని రవితేజ సినిమా ఇండస్ట్రీకి తీసుకువచ్చారు. అయితే ఇద్దరు అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. రవితేజ తమ్ముడు నటుడు భరత్రాజ్ 8 ఏళ్ల క్రితం చనిపోయారు. 2017లో కారు ప్రమాదంలో మరణించారు. అప్పట్లో కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక భరత్ మరణం తర్వాత తల్లిదండ్రులను రవితేజ చూసుకుంటున్నారు. ఇప్పుడు తండ్రి కూడా మరణించారు. ఇలా 2 విషాద ఘటనలు జరగడంతో రవణ జీవితంలో ఇంతటి విషాదాలు జరిగాయంటూ బాధపడుతున్నారు అభిమానులు. రవితేజ తండ్రి మరణ వార్త తెలుసుకున్న అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కొంతమంది రవితేజ నివాసానికి కూడా వస్తున్నారు. సాయంత్రం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు రవితేజ కుటుంబ సభ్యులు.